ఫేవర్స్ గీతా పారాయణ సాంఖ్య యోగ శాస్త్రము 2వ అధ్యాయము 1వ శ్లోకం నుండి 51వ శ్లోకం వరకు తాత్పర్యం తెలుసుకున్నాము. ఈరోజు 50వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు తాత్పర్యం తెలుసుకుందాము. మహాభారతం యొక్క సర్వస్వమును అమృత స్వరూపమును విష్ణు భగవానుని ముఖపద్మము నుండి వెలువడినది యూనగు గీతాగంగా యొక్క ఉదకమును త్రాగిన వారికిక పునర్జన్మ ఉండనేరదు. జనన మరణ బంధ విముక్తి రూప మోక్షము సిద్ధించును. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. గీతా పారాయణ ప్రారంభం చేయు పద్ధతి. గీతను పారాయణ చేయుటకు ముందుగా ఈ క్రింది శ్లోకములను ఉచ్చరించుచు వందనమాచరింపవలయును. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాయ తాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణిం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మముల నొనర్చుచున్నను వాని ఫలములను త్యజించి వైచి జనన మరణ రూపమగు బంధము నుండి విడుదలను పొందిన వారై దుఃఖరహితమగు మోక్ష పదవిని పొందుచున్నారు. అర్జున, నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమను మాలిన్యమును దాటి వేయునో తొలగించుకొని పరిశుద్ధమగునో అప్పుడిక వినవలసిన దానిని గూర్చియు వినిన దానిని గూర్చియు నీవు విరక్తి కలిగి యుందువు. నానా విధములగు శ్రవణాదులచే కలత చెందియున్న నీ బుద్ధి ఎప్పుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరంగా నిలిచి ఉండునో అప్పుడు నీవాత్మ సాక్షాత్కారమును పొందగలవు. అర్జునుడు అడిగెను, ఓ కృష్ణ, సమాధి యందున్న స్థితప్రజ్ఞుడగు జీవన్ముక్తుని యొక్క లక్షణమేమి? అతడెట్లు మాట్లాడును, ఏ రీతిగా ఉండును, ఎట్లు సంచరించును? శ్రీకృష్ణుడు చెప్పెను, ఓ అర్జున, ఎప్పుడు మనుజుడు తన మనస్సు నుండున్నట్టి కోరికలన్నింటినీ సంపూర్ణంగా వదిలివేయునో మరియు ఆత్మయందే ఆత్మచే నిర్మల చిత్తంతో నిరంతరము సంతుష్టి పొందునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. దుఃఖముల యందు కలత నొందని మనస్సు గలవాడును, సుఖముల యందు ఆసక్తి లేనివాడును, అనురాగము భయము కోపము తొలగిన వాడును, ఆత్మ మననశీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ఎవడు సమస్త విషయముల యందును దేహ బంధు భోగాదుల యందు అభిమానము లేక ఉండునో ఆయా ప్రియాప్రియములు సంభవించినను సంతోషము గాని ద్వేషము కాని పొందకుండునో అట్టివాని జ్ఞానము మిగిల స్థిరమైనది అగును. అట్టివాడే స్థితప్రజ్ఞుడు. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనున్నట్లు యోగి ఇప్పుడు తన ఇంద్రియములను ఇంద్రియార్థములగు విషయముల నుండి సర్వత్ర వెనుకకు మరల్చుచున్నాడో అప్పుడు అతని జ్ఞానము మిగుల స్థిరమైనది అగును. అతడు స్థితప్రజ్ఞుడగును.
శబ్దాది విషయముల యందు స్వీకరింపనట్టి జీవునకు ఆ విషయములు తొలగుచున్నవే కాని వాని గూర్చిన వాసన పోవుట లేదు. పరమాత్మను దర్శించినచో ఆ వాసనయు విషయములతో పాటు తొలగిపోవుచున్నది. ఓ అర్జున, ఇంద్రియములు మహాశక్తివంతములైనవి. ఏలా అనిన ఆత్మావలోకనమున కొరకు యత్నించుచున్నట్టి విద్వాంసుడు మనుజుని యొక్క మనస్సును కూడా నయ్యవి బలత్కారముగా విషయములపైకి లాగుకొని పోవుచున్నవి. బలవత్తరములగు అట్టి ఇంద్రియములన్నింటినీ చక్కగా వశపరుచుకుని సాధకుడు మనస్థిరత్వము సమాధి గలవాడై నాయందే ఆత్మయందే ఆసక్తమైన మనస్సు కలిగి ఉండవలెను. ఏలయనగా ఎవని ఇంద్రియములు స్వాధీనమందుండునో అతని జ్ఞానమే సుస్థిరమై వెలుగగలదు. మనుజుడు శబ్దాది విషయములను చింతించుచుండుట వలన ఆ విషయముల యంద ఆసక్తి జనించుచున్నది. అట్టి ఆసక్తిచే దాని యంద అతనికి కోరిక ఉదయించుచున్నది. ఆ కోరిక వలన కోపము పుట్టుచున్నది. కోపం వలన అవివేకము, అవివేకము వలన మరుపు, మరుపు వలన బుద్ధి నాశనము క్రమంగా సంభవించుచున్నది. బుద్ధి నాశనము చేత తుదకు పూర్తిగా చెడిన వాడగుచున్నాడు. కానీ స్వాధీనమైన మనస్సు కలవాడు రాగద్వేష రహితములను తనకు ఆధీనములయ్యున్నవి నగు ఇంద్రియములచే దేహయాత్రోపయుక్తములగు అన్నపానాది విషయములను అనుభవించుచున్నవాడైనను మనోనిర్మలత్వమును మనశ్శాంతిని పొందుచున్నాడు. నిర్మలత్వము కలుగగా దాని వలన మనుజునకు సమస్త దుఃఖములను ఉపశమించిపోవుచున్నయి. నిర్మల మనస్సునకు బుద్ధి శీఘ్రంగా పరమాత్మయందు స్థిరత్వము చెందుచున్నది. ఇంద్రియ నిగ్రహము మనస్సంశయము లేనివానికి వివేక బుద్ధి కలుగదు. ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేనివానికి శాంతి లభించదు. శాంతి లేనివానికి సుఖమెచ్చట. విషయములయందు ప్రవర్తించుచున్న ఇంద్రియాలలో నెద్దానిని మనస్సు అనుసరించిపోవునో అయ్యది మనుజుని యొక్క వివేకమును జలమందు ఓడను ప్రతికూల వాయువు పెడదారికి లాగుకొనిపోవునట్లు హరించివేయుచున్నది. కాబట్టి ఓ అర్జున, ఎవడు తన ఇంద్రియములను విషయములపైకి పోనీయక సర్వ విధముల అరికట్టుచున్నాడో అతని జ్ఞానమే మిగుల స్థిరమై ఉండును. సమస్త ప్రాణులకును సామాన్య జనులకు ఏది పరమార్థ తత్వము రాత్రి అయి దృష్టికి గోచరము కాక ఉన్నదో దాని యందు ఇంద్రియ నిగ్రహపరుడగు యోగి మేలుకొనియుండును. ఆత్మావలోకనము చేయుచుండును. దేని యంది ఏ శబ్దాది విషయముల యందు ప్రాణులు మేలుకొని ఉన్నారో, ఆసక్తితో ప్రవర్తించుచున్నారో అది విషయజాలము. పరమాత్మ తత్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా నుండును, దృష్టిగోచరము కాక ఉండును. జలముచే సంపూర్ణంగా నింపబడినదియు నిశ్చలమైనదియు నగు సముద్రమును నదీ బలము మున్నగునవి ఏ ప్రకారంగా ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే భోగ్య విషయములన్నీయు ఏ బ్రహ్మనిష్ఠుని పొంది అతనిని వికృతము చేయలేక ఆగిపోవుచున్నవో అతడే శాంతిని పొందును, కాని విషయాశక్తి కలవాడు కాదు. ఎవడు సమస్తములైన కోరికలను శబ్దాది విషయములను త్యజించి వాణియందే మాత్రము ఆశ లేక అహంకారమును కార్యవర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుచున్నాడు. అర్జున, ఇది అంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి. ఇటు బ్రహ్మీ స్థితిని పొందినవాడు మరల ఎన్నటికిని మోహమును చెందనేరడు. అంత్యకాలమునందు కూడా
ఇట్టి స్థితి అందున్నవాడు బ్రహ్మానంద రూప మోక్షమును పడయుచున్నాడు. ఇది శ్రీమద్భగవద్గీతానుపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగ నామ ద్వితీయోధ్యాయము. సాంఖ్యయోగము 2వ అధ్యాయము. ఓం తత్సత్. 2వ అధ్యాయం ముగిసినది కాబట్టి 3వ అధ్యాయము ఒక శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. అద తృతీయోధ్యాయం 3వ అధ్యాయం యోగం. అర్జునుడు చెప్పెను, ఓ కృష్ణ, జ్ఞానము కర్మము కంటే శ్రేష్టమైనదని నీ అభిమతమగుచో మరి ఈ భయంకరమైన యుద్ధ కర్మమునందు నన్నేల ప్రవర్తింపచేయుచున్నావు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 గీతా మహాత్మ్యం. దరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. విష్ణుర్వాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తః సుఖీ లోకే కర్మణో నోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోచి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళనీదళమంబసా. భూదేవి విష్ణు భగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను, ఓ భగవానుడా, పరమేశ్వర, ప్రభు, ప్రారబ్ధ కర్మను అనుభవించు వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగును? భూదేవి, ప్రారబ్ధం అనుభవించుచున్న వారు గీతాభ్యాసమందు నిరతుడై ఉండునో అట్టి వానికి కర్మలచే నంటబడక ఈ ప్రపంచము నా సుఖముగా ఉండును. తామరాకును నీరంటనట్లు గీతాధ్యాయం చేయువాణిని మహాపాపములు కూడా కొంచెమైనను అంటకొండును. వీవర్స్, రేపు 3వ అధ్యాయము కర్మయోగం గురించి తాత్పర్యము తెలుసుకుందాము. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय. जय बोलो गीता माता की जय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय.